సినిమా చూసేటప్పుడు మనం చాలాసార్లు అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ కానీ, లేకపోతే మనతో పాటు వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే మన గర్ల్ ఫ్రెండ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ పాప్కార్నో లేకపోతే కూల్ డ్రింకో అడిగినప్పుడు బయటికి వెళ్ళడం కానీ, లేకపోతే చిన్న పిల్లలతో వచ్చినప్పుడు వాళ్ళు ఏడుస్తుంటే పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది కదా అని బయటికి వెళ్ళడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా అరైజ్ అవుతాయి. అందులో మెయిన్గా ఇంటర్వెల్లో సమోసాలు కూల్ డ్రింకుల కోసం బయటికి వెళ్ళిన వాళ్ళు సినిమా ఎక్కడ స్టార్ట్ అయిపోద్దా, సినిమా స్టార్ట్ అయితే మనం ఏం మిస్ అయిపోతామన్న యాంగ్జైటీతో పరిగెట్టుకుంటూ లోపలికి వచ్చేయడం, అప్పుడప్పుడు కింద పడేసుకోవడం, మీద పడేసుకోవడం, లేకపోతే సమోసాలు ఇచ్చేవాడితో, కూల్ డ్రింకులు ఇచ్చేవాడితో, పాప్కార్న్ ఇచ్చేవాడితో, కార్న్ ఇచ్చేవాడితో గొడవ వేసుకొని మరీ లోపలికి రావడం, డబ్బులు ఎక్కువ ఇచ్చేయడం, ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి భయ్య. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నిటినీ ఫేస్ చేసే వాళ్ళందరి కోసం సినిమా చూసేటప్పుడు ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి బ్రేక్ తీసుకోవచ్చు, ఎంతసేపు బయటికి వెళ్ళి లోపలికి రావచ్చు అనేది బాగా అనలైజ్ చేసి బ్రహ్మోత్సవం సినిమాతో మీ ముందుకు వస్తున్నాం భయ్య. సో గెట్ రెడీ ఫర్ పాప్కార్న్ అండ్ లూ బ్రేక్. బ్రహ్మోత్సవం సినిమా చాలా ప్లెజెంట్గా స్టార్ట్ అవుతుంది భయ్య. సో ఫస్ట్ 15-20 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ ఆల్మోస్ట్ క్యారెక్టర్స్ అన్ని ఇంట్రడ్యూస్ అయ్యి కాజల్ అగర్వాల్, మన మహేష్ బాబు వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఇదంతా వర్కౌట్ అవుతూ ఉంటుంది, బాగుంటుంది. సో ఈ టైంలో అంటే సినిమాకి అప్పుడే వచ్చారు కదా భయ్య, అంత అర్జెంటుగా మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరికైనా బయటికి వెళ్ళాల్సిన అవకాశం వచ్చినా, ఒకవేళ అలాంటి కండిషన్ కానీ ఏమైనా అరేస్ అయితే కొంచెం ఊర్చుకోండి భయ్య, ప్రాబ్లం లేదు. ఎందుకంటే సినిమా ఇప్పుడే స్టార్ట్ అయింది, క్యారెక్టర్స్ అన్ని ఇంట్రడ్యూస్ అవుతున్నాయి, కొంచెం బాగుంటుంది, లవ్లీగా నడుస్తూ ఉంటుంది సినిమా, కాబట్టి కొంచెం ఎంజాయ్ చేయండి. ఈ సినిమాలో మనకి ఫస్ట్ బ్రేక్ తీసుకోవడానికి వచ్చే అవకాశం మన మహేష్ బాబు ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకొని వెకేషన్కి వెళ్ళే సాంగ్ భయ్య. ఈ సాంగ్ అయిపోయే లోపల వెరీ షార్ట్ బ్రేక్ తీసుకోవచ్చు మనం, ఒక 30 సెకండ్స్ బ్రేక్. ఐదర్ పరిగెట్టుకుంటూ వెళ్ళి కూల్ డ్రింకో పాప్కార్న్ తెచ్చుకోవడం కానీ, లేకపోతే ఫ్లష్ చేయడానికి వెళ్ళడం కానీ, అంటే లూ బ్రేక్ తీసుకోవడం కానీ చేయొచ్చు. కాకపోతే ముందే వార్నింగ్ ఇస్తున్నాను భయ్య, లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. లొకేషన్స్ చూద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ పాటకి బయటకు వెళ్ళకండి. మిగతా వాళ్ళు ఊరికే పాట స్టార్ట్ అవగానే టక్మని పరిగెట్టుకుంటే వెళ్ళి టక్మని పని కానించుకొని వెంటనే వచ్చేసి కూర్చోండి. నార్మల్గా సినిమాల్లో అలా అక్కడ థియేటర్లో తెర మీద పాట స్టార్ట్ అవగానే ఇలా ఇక్కడ మనం లెగిసేసి బయటకు వెళ్ళి సిగరెట్లు కాల్చడం కానీ, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళడం కానీ, లేకపోతే పిచ్చాపాటి బాతా కానీ పెట్టుకోవడం కానీ కామన్ భయ్య. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో కాజల్ అగర్వాల్కి మన మహేష్ బాబుకి ఒక అద్భుతమైన పాట వస్తుంది. ఆ పాట వచ్చేటప్పుడు మాత్రం ఎవ్వరు ప్లీజ్ డోంట్ డేర్ గోయింగ్ అవుట్ సైడ్, బికాస్ ఆ పాటలో ఒక అద్భుతమైన స్టెప్ ఉంటుంది. ఆ స్టెప్ కనుక మీరు పొరపాటున మిస్ అయ్యారంటే చాలా మిస్ అవుతారు భయ్య, చెప్తున్నాను చాలా మిస్ అవుతారు. కాబట్టి కాజల్కి మహేష్కి వచ్చే ఒక మంచి డ్యూయట్ పాట ఒకటి వస్తుంది, సూపర్ పాట. ఆ పాటలో మాత్రం పొరపాటును కూడా బయటికి వెళ్ళకండి. ఒకవేళ ఏమైనా అర్జెన్సీ వచ్చినా కూడా ప్లీజ్ హోల్డ్ అండ్ సిట్, ఓకే. ఇంటర్వెల్లో బయటికి వెళ్ళిన వాళ్ళందరూ ఏమీ కంగారు పడక్కలేదు భయ్య, ఎందుకంటే ఇంటర్వెల్ అయిపోయినాక కూడా ఒక 5-10 నిమిషాలు సినిమా స్టోరీ అలాగ స్లోగా నడుస్తూ ఉంటుంది, ఏమీ మిస్ అవ్వరు. ఒకవేళ మిస్ అయినా లోపలికి వచ్చి కూర్చోగానే పక్కన ఎడితే చెప్పేస్తాడు ఏం జరిగిందో, అక్కడ నుంచి మీరు క్యాచప్ అయిపోవచ్చు. సో కంగారు పడకుండా నిదానంగా రండి. అవసరమైతే మన సమోసాలు ఇచ్చేవాడితోనో కూల్ డ్రింక్ ఇచ్చేవాడితోనో గొడవ వేసుకొని డబ్బులు బాగా గట్టిగా ఇచ్చి నెగోషియేట్ చేసి మరీ లోపల రండి, ఏం ప్రాబ్లం లేదు భయ్య. మన మహేష్ బాబు సమంతతో కలిసి రిలేషన్స్ అందరినీ కలుస్తాను, మన 7 తరాల వాళ్ళని కలుస్తానని చెప్పి సొంతూరు వెళ్ళడానికి బయలుదేరతాడు భయ్య. అక్కడ మీకు కొంచెం బోరింగ్గా అనిపిస్తున్న సినిమా, అలా బోరింగ్గా అనిపించింది కదా అని పొరపాటున బయటికి వెళ్ళిపోయారు. ఎందుకంటే మన వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు, అక్కడ చాలా బాగుంటుంది కామెడీ, 2-3 సీన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో నేను చెప్తా మీరు బ్రేక్ ఎప్పుడు తీసుకోవాలో, ఈ సిచ్యువేషన్లో బ్రేక్ ఎప్పుడు తీసుకోవాలో నేను చెప్తా. కాకపోతే వెన్నెల కిషోర్ వచ్చి కొంచెం కామెడీ చేసుకొని ఆ కాశీకి వెళ్తారు మన వాళ్ళు, కాశీకి వెళ్ళి ఆ మన 7 తరాల వారి గురించి తెలుసుకుంటారు. అక్కడ ఆ సీన్ వరకు మాత్రం పొరపాటున ఒకవేళ ఏమైనా అర్జెన్సీ ఏమైనా ఉన్నా ప్లీజ్ డోంట్ గో అవుట్ సైడ్ భయ్య, ప్లీజ్. సినిమాలో ద లెంతియెస్ట్ బ్రేక్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది భయ్య. ఇప్పుడు కాశీకి వెళ్ళిన సీన్ తర్వాత మన బ్రహ్మోత్సవం టైటిల్ సాంగ్ ట్రాక్ అలా ఒక పక్క నుంచి నడుస్తూ ఉంటుంది, ఇంకో పక్క నుంచి మన మహేష్ బాబు ఆ ఇంటికి ఈ ఇంటికి ఆ ఊరికి ఈ ఊరికి తిరుగుతూ ఉంటాడు. లొకేషన్స్ చాలా బాగుంటాయి. కాకపోతే ఈ సిచ్యువేషన్లో హ్యాపీగా మీరు అలా నడుస్తూ అలా ఎంజాయ్ చేస్తూ అలా సిగరెట్లు కాల్చుకోవడానికో, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళడం, లేకపోతే బయటికి వెళ్ళి మాట్లాడుకోవడం అలా ప్రశాంతంగా చేయొచ్చు. పిల్లల్ని మెయిన్గా ఎత్తుకొని ఆడించుకోవడానికి ఇది బెస్ట్ టైం భయ్య. ఎందుకంటే సినిమా కొంచెం డైలాగులు మిస్ అయిపోయే డైలాగులు కానీ, మిస్ అయిపోయే ఎమోషన్స్ కానీ, సీన్స్ కానీ ఏముండవు. పాట వస్తుంది, దాని తర్వాత ఒక చిన్న సీన్ వస్తుంది, మళ్ళీ పాట వస్తుంది, సీన్ వస్తుంది, డైలాగులు కూడా అంత పవర్ఫుల్గా ఉండవు. కాకపోతే ఈ మంచిగా రిలాక్స్డ్గా కొంచెం లెంతీ బ్రేక్ తీసుకునే సిచ్యువేషన్ ఇది. కానీ లెంతీ బ్రేక్ అన్నాను కదా అని చెప్పి మరీ బయటికి వెళ్ళిపోకండి భయ్య, వెంటనే అలా బయటికి వెళ్ళి అలా లోపలికి వచ్చింది, ఎందుకంటే సినిమా మిస్ అవుతారు. మళ్ళీ క్లైమాక్స్ అప్పుడు మన తెలుగు ఆడియన్స్కి చాలా బ్యాడ్ హ్యాబిట్ ఉంది, క్లైమాక్స్ అలా స్టార్ట్ అవగానే టక్మని లెగ్స్ వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి పనులు చేయకండి, ఎందుకంటే లాస్ట్లో సినిమా చాలా ప్లెజెంట్గా మంచిగా ఎండ్ అవుద్ది. సో హ్యాపీగా సినిమా అంతా కూర్చొని మొత్తం సినిమా అంతా అయిపోయి శుభం కార్డు పడే వరకు వెయిట్ చేయండి. ఈ సినిమాలో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా శుభం కార్డు పడిపోద్ది. లాస్ట్లో టేకింగ్ షాట్స్ కానీ, మేకింగ్ షాట్స్ కానీ, కామెడీ షాట్స్ కానీ అలాంటి ఏమీ ఉండవు. హ్యాపీగా సినిమా అయిపోయి ఏ ఫిలిం బై
అడ్డాల అని పడిన తర్వాత నీట్గా లేచి వెళ్ళండి. మీ పక్కన వాడిని నిద్రపోతున్నాడేమో ముందండి లేపండి, ఆయన కూడా మీతో పాటు పట్టుకెళ్ళండి. హ్యాపీగా నెమ్మదిగా నిదానంగా రిలాక్స్గా బయటకు వెళ్ళిపోండి. అన్ని వీడియోల్లో మంచి మాట చెప్పినట్టే ఈ వీడియోలో కూడా ఒక మంచి మాట చెప్తున్నాను. అదేంటంటే ఈ పాప్కార్న్ బ్రేక్, లూ బ్రేక్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో, లేకపోతే సినిమా ఇలా ఉంది అలా ఉంది, ఇక్కడ డల్గా ఉంది, ఇక్కడ యాక్టివ్గా ఉంది, ఈ పాట బాగాలేదు ఆ పాట బాగుందని చెప్పి ముందే మీకు హెడ్సప్గా చెప్పడం కోసం అది క్రియేట్ చేయలేదు భయ్యా. ఏదో మీ కన్వీనియన్స్ కోసం సినిమా ఈ పాటికి అందరూ చూస్తుంటారు, కాకపోతే సినిమా చూడాలి అనుకునే వాళ్ళ కన్వీనియన్స్ కోసం క్రియేట్ చేసిన వీడియోనే తప్ప సినిమాని హ్యూమిలియేట్ చేయడానికి క్రియేట్ చేసిన వీడియో మాత్రం కాదు భయ్యా. అలా మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. మీరు కూడా మేము మిస్ చేసిన పాప్కార్న్ బ్రేక్స్ కానీ, లూ బ్రేక్స్ కానీ, చిన్నపిల్లల్ని బయటికి తీసుకెళ్ళి ఆడించగలిగే బ్రేక్స్ కానీ ఏమైనా నోటీస్ చేస్తుంటే ఇదిగో భయ్యా ఈ సీన్లో ఈ బ్రేక్ తీసుకోవచ్చు, ఈ పార్ట్లో ఈ బ్రేక్ తీసుకోవచ్చు అని మాకు మెసేజ్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి, మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. మొత్తానికి స్టెప్ మాత్రం గుర్తుంది కదా, మర్చిపోకండి. నేను ఇప్పుడు 8 స్టెప్ ఎందుకంటే చాలాసార్లు వేసాను కాబట్టి. ఓకే, బాయ్ బాయ్.